ఏం కాదత్తయ్య, 2 స్టెప్స్ వేస్తే అదే వచ్చేస్తుంది. డాన్స్ చేయండి. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను. భాస్కర్ పెద్దనాన్న, పావని పెద్దమ్మ, రండి. చిట్టి తీయండి. ఏమొస్తుందో ఏమో. ఏమొచ్చినా చెయ్యాలి పెద్దమ్మా. మీ పార్ట్నర్ గురించి కొన్ని నిజాలు చెప్పాలి. ఎవరు చెప్పాలి నాన్న? ముందు పెద్దమ్మ, తర్వాత మీరు చెప్పాలి పెద్దనాన్న. ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది. ఏం నిజాలు చెప్తుందో ఏంటో. చెప్పు పెద్దమ్మా. అన్నీ నిజాలే చెప్పాలొదినా? ఒక పెద్ద ఇంటికి పెద్ద కోడలిగా వచ్చాను. ఆయన్ని చూడగానే తెలివైన వారు అనుకున్నాను. అందరి ముందు ఇది నా పరువు తీస్తుంది. కానీ ఆయన తెలివైన వారు కాదు, అమాయకులు. ఎంత అమాయకత్వం అంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మని అడిగినట్టు ఇప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు. అది నాకెందుకో చిన్నతనం అనిపించలేదు, అమ్మతనం అనిపించింది. మా పిల్లలు హాస్టల్లో ఉంటారు, కానీ నాకెటువంటి బాధ లేదు. ఎందుకంటే ఆయన కూడా నా పిల్లాడే. నా పెద్ద పిల్లాడు. ఇలా చెప్తున్నాను, నన్ను క్షమించండి మావయ్య. సారీ అత్తయ్య. క్షమాపణ ఎందుకమ్మా? భార్యలో అమ్మను చూసిన భర్త గొప్పవాడు, భర్తలో బిడ్డను చూసిన భార్య అంతకంటే గొప్పది. మీ పెళ్లికి ముందు పెద్దోడు గురించి మాకు భయం ఉండేది.
నువ్వొచ్చాక ధైర్యం వచ్చింది పావని. అన్నయ్య నువ్వు కూడా వదిన గురించి నిజం చెప్పాలి. ఆ. ఏం చెప్పమంటావు పావని? నా గురించి మీ మనసులో ఏముందో అదే చెప్పండి. నన్ను కొడుకు లాంటి వాడినని చెప్పావు. అది నిజం. నువ్వు మా అమ్మ లాంటి దానివి. నన్ను గైడ్ చేసే టీచర్వి, సలహాలిచ్చే ఫ్రెండ్వి. నీలో నాకు నచ్చింది ఏంటంటే నువ్వు మా ఇంట్లో అందరికీ నచ్చుతావు. అందరికీ నువ్వంటే ఇష్టం. అది నాకు చాలా ఇష్టం. సూపర్ అన్నయ్య, సూపర్ వదినా. నెక్స్ట్ సుమామమ్మ. నేనెందుకులే బన్నీ, ఎందుకంటే వెళ్ళు. వద్దురా. వెళ్తావా ఎత్తుకుని తీసుకెళ్ళనా? వద్దులే, వెళతానులే. రాండమమ్మ. చీటీ తీసుకోండి. పాడు చీటీలో ఏం రాసిందో ఏమో. ఎవరా? నేను చదువుతాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీరెలా పుట్టాలని అనుకుంటున్నారు? అత్తయ్య కాస్త నిజమయ్యే కలలు కను. మరి సమంతలానో తమన్నలాలో పుట్టాలని కలలు కనకే. ఏంట్రా, నాకు కలలు కానే స్వేచ్ఛ కూడా లేదా నాకు? ఏం కలకంటున్నావమ్మా? అది నేను సుమంగళిగా పుట్టాలనుకుంటున్నాను. చెప్తాను అవుతారేమో. చెప్పుదినా, నీ కోరికేంటి? నాకు వేరే కోరికలు ఆశలు ఏముంటాయి వదినా? ఎన్ని జన్మలెత్తినా మీతో ఉండాలన్నదే నా కల. నిజం చెప్పవే, నీ మనసులోని మాట చెప్పు. అత్త, ఆడ బకాసుల్లా పుట్టాలనే కదా నీ డ్రీము? చూడన్నయ్య ఎలా ఆట పట్టిస్తున్నారు. నీ మనసు నాకు తెలీదా అమ్మా? ఏం తెలుసు నీకు? తెలిస్తే నా కలలు కలలుగానే మిగిలిపోయావా? ఇప్పుడు మమ్మీ డాడీలు రావాలి. వెళ్ళండి అభి. వసు, వెళ్ళమ్మా. చీటీ తీయండి. మీరే తీయండి. పర్లేదు, మీరే తీయండి. లేదు, మీరే తీయండి. ఎవరో ఒకరు తీయండి.
పార్ట్నర్ కి ప్రపోజ్ చేయాలి. ఏ ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ చేయాలి, ప్రపోజ్ చేయాలి. అభి ప్రపోజ్ చెయ్యి. డాడీ మీరు ప్రపోజ్ చేస్తారా లేదా మమ్మీ ప్రపోజ్ చేస్తుందా? ఇద్దరు ప్రపోజ్ చేయాలి బన్నీ. ఎవరి ప్రపోజల్ గ్రేట్గా ఉంటుందో మేము చూస్తాం. పాపం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు? అవును, అసలే బావగారికి వసు అక్కకి మొహమాటం ఎక్కువ. వాళ్ళని ఫ్రీగా వదిలేయండి. లేదమ్మా, ప్రపోజ్ చేయాల్సిందే. అభి వసు కానివ్వండి. డాడీ ఫస్టా మమ్మీ ఫస్టా? మమ్మీ ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చెయ్యి. డాడీ నువ్వు ప్రపోజ్ చెయ్యకు. షో, మీరుండండి. అభి ప్రపోజ్ చెయ్యి. చెప్పాలి చెప్పాలి. అనే స్టార్ట్ చేయాలి. ఏకాంతంలోనే పెద్దగా మాట్లాడని ఈయన అందరి ముందు ఏం మాట్లాడతారు? మీకు నాకు మధ్య భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే భ్రమ ఉంది. నిన్నటి చీకటి, రేపటి వెలుగు, చేదు జ్ఞాపకాలు, తీపి సంతోషాలు, కలతల కమ్మటి మెలకువ, వీటికి చెరోవైపు ఉన్నాం మనం. చెరోదారి కాకుండా చేయి చేయి పట్టుకుంటే చేరాల్సిన గమ్యానికి చేరిపోతాం. జంటగా సాగాల్సిన ప్రయాణం ఒంటరిగా మిగిలిపోకూడదంటే మన చూపులు, చేతలు, దారులు ఒక్కటి కావాలి, ఒక్కటై సాగాలి. ప్రపోజ్ చేయండి డాడీ. కొన్ని భావాలకి మాటలుండవు బన్నీ, మౌనమే భావం. అంటే మమ్మీకి సైలెంట్ గా ప్రపోజ్ చేశారా? మమ్మీ నువ్వైనా మాటల్లో చెప్పు. కొన్ని మౌనాలను మాటల్లో చెప్పుకోలేం బన్నీ. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శబ్దం కంటే నిశ్శబ్దం చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ అఖిల్ బాబాయ్, హారిక పిన్ని. ఏమనే వర్ణించను. ఇప్పుడు ఏంటంటే బాబాయ్కి పిక్చర్ చూపిస్తాం, కానీ బాబాయ్ పిన్నికి సైగలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. పిన్ని కరెక్ట్గా చెప్పాలి. తిక్క కుదిరింది. వీళ్లకు భలే టాస్క్ ఇచ్చావు బన్నీ. ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో ఇప్పుడు తెలిసిపోతుంది. కరెక్ట్గా చెప్పవే, లేదంటే దొరికిపోతాం. నువ్వు కరెక్ట్గా హింట్స్ ఇవ్వు. చూడకూడదు, వెనక్కెళ్ళండి. ఇంకొంచెం ఇంకొంచెం, చాలు. రెడీ రెడీ.
ఏంటి గొడ్డలి నరుకుతావా? చెప్పు. ఏంటి గోవిందా గోవిందా చంపేస్తావా? టైమ్ అవుట్. ఓకే, రెడీ రెడీ. బన్నా టైమ్ అవుట్. ఓహో అర్థం కావట్లేదు. టైమ్ అవుట్. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదురా, డెవలప్ చేసుకోండి. ఇప్పుడు అను కీర్తిలు. వావ్, వెళ్ళమ్మా. డాన్స్ చేయాలి. మీతో పాటు నేను కూడా డాన్స్ చేస్తాను. వావ్, గుడ్ గుడ్. సూపర్ బన్నీ, సూపర్. కమాన్ అను, కమాన్ కీర్తి. వెరీ వెరీ గుడ్. వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. ఇంక చాలండి, అంతా అలసిపోయాం, ఇంటికి వెళ్దాం. అఖిల్, లగేజ్ అంతా కారులో పెట్టండి, బయలుదేరదాం. భలే ఎంజాయ్ చేశాం కదా. అమ్మా. అమ్మా, అమ్మా, అయ్యో, ప్రాణాలు పోతున్నాయంటే ఇదేనేమో. అబ్బా, వయసుకు తగ్గ ఆటలాడాలి, ఎవరినో ఏదో చేద్దామనుకుంటే నా ఒళ్ళంతా హోనమైపోయింది. అమ్మా, కొండనాలికి మందు పెట్టపోతే ఉన్న నాలికే ఊడిపోయిందంట. అబ్బా, అమ్మా. మీరు వెళ్ళండి. ముందు మీరు వెళ్ళండి.
పర్లేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వెళ్తాను. అంటే ముందు మీరు వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు కదా. అది కాక మీరు బాగా అలసిపోయి ఉన్నారు. అలాంటిదేం లేదు. ముందుగా సెలబ్రిటీకే ఛాన్స్ ఇవ్వాలి.